కాదు. నెక్స్ట్ క్వశ్చన్ 131 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రిడిసెసర్ ఆఫ్ నంబర్ 0? సో హోల్ నెంబర్స్లో 0 ఉంటుంది. 0 నుంచి 1, 2, 3లు ఉంటాయి, కానీ 0 ముందు ఉంటుందా? ఉండదు. హోల్ నెంబర్స్లో 0 కంటే ముందు నెంబర్ ఏది ఉండదు కాబట్టి నాట్ పాసిబుల్. హోల్ నెంబర్స్ అంటేనే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ 0 ముందు ఇంకో నెంబర్ ఉండడం అనేది సాధ్యం కాదు కాబట్టి నాట్ పాసిబుల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డస్ 3 ఈజ్ డివిజిబుల్ బై 2? 3 అనేది 2 తోటి డివిజిబుల్ అవుతుందా అంటున్నాడు. డివిజిబుల్ అవుతుందా? సో 3ని 2 తోటి డివిజన్ చేయండి. 2 1 జా 2. 2 వద్ద ఎంత ఉంటుంది? రిమైండర్ 1 ఉన్నది. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే మీరు 0 పెట్టుకోవచ్చు. 2 5 జా 10. సో ఏమైంది? ఇది ఈ ఏదైతే మనకు 3 అయితే ఏదైతే ఉన్నదో 3 ఏదైతే ఉందో ఇట్లా ఫ్రాక్షన్స్ వస్తుంది. ఫ్రాక్షన్స్ రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా హోల్ నెంబర్ వచ్చే టైపు డివిజిబుల్ కాదు. ఎగ్జాక్ట్ అంటే రిమైండర్ అనేది మనకు వస్తుంది. ఒక రిమైండర్ అనేది వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. డస్ 0 ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్? 0 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్, బికాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఏ నెంబర్స్ అయితే 2 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అనాలి. ఎగ్జాక్ట్గా 2 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాకుండా రిమైండర్ 1 కనుక వస్తే వాటిని ఆడ్ నెంబర్స్ అనాలి. సో 0ని డివిజిబుల్ చేయండి 2 తోటి. 2 0s 0. సో ఏమైనా రిమైండర్ వచ్చిందా? ఏం రిమైండర్ రాలేదు కాబట్టి 0 ఏమవుతుంది? మనకు ఈవెన్ నెంబర్ కింద తీసుకోవాలి. 0 ఈజ్ వాట్? ఈవెన్ అని తీసుకోవాలి. 134. వాట్ ఈజ్ ఈవెన్ ప్రైమ్ నంబర్? అన్ని ప్రైమ్ నెంబర్స్ ఆడ్ నెంబర్సే, కానీ ఒక్కటి మాత్రమే ఈవెన్ నెంబర్ ఉన్నది. ప్రైమ్ నెంబర్స్లో ఒక్కటి మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉన్నది. అన్ని ఆడ్ నెంబర్సే. ఆ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటిదిరా? 2. మనకు ప్రైమ్ నెంబర్స్ రాయండి. 2 3 5 7 11 13 17 19 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఇందులో మీరు ఏ నెంబర్ అన్నా తీసుకోండి, అన్ని నెంబర్స్ కూడా ఆడే, కానీ ఇదొక్కటి మాత్రమే ఈవెన్ నెంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటిది? 2. నెక్స్ట్ 135 చూడండి. ఎక్సెప్ట్ 2 రిమైనింగ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్. ఇంతకుముందు ముచ్చట చెప్పిన చూడండి. 2 తప్ప మిగతా అన్ని ప్రైమ్ నెంబర్స్ కూడా ఏంటివి? ఆడ్ నెంబర్స్. ఎక్సెప్ట్ 2 రిమైనింగ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. మీరు ఎక్సెప్ట్ 2 రిమైనింగ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అని మీ గ్రూప్ లీడర్ ఆన్సర్ అడగంగానే ఆడ్ నెంబర్స్ అని చెప్పినారనుకోండి, అది నేను యాక్సెప్ట్ చేయను. మీరు ఏం చేయాలి? ఎగ్జామ్ ఇక్కడ రాయాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మొత్తం ఏం రాయాలి? ప్రైమ్ నెంబర్స్ రాయాలి. 2 3 5 7 11 13 17 ఇట్లా ప్రైమ్ నెంబర్ డాష్ ప్రైమ్ నెంబర్స్ రాసి 2 కాకుండా మిగతా ప్రైమ్ నెంబర్స్ని కనుక చూస్తే అన్నీ ఆడ్ నెంబర్స్గానే ఉన్నాయి అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకేనా?